హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ కోడిగుడ్డు పునుగులు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ కోడిగుడ్డు పునుగులను ఏ విధంగా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 ఎగ్స్ వరకు పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. మీరు మీ రిక్వైర్ని బట్టి వేసుకోండి. దీనిని బాగా కలిసే వరకు బీట్ చేసుకుంటూ ఉన్నామండి. ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల మనకి కోడిగుడ్డు పునుగులు అనేది ఫ్లఫీనెస్ యాడ్ అవుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. వీటన్నిటినీ బాగా కలిసే వరకు 1 మినిట్ వరకు కలుపుకుంటూ ఉందామండి. మనం వేసిన ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం అనేది ఎగ్కి చక్కగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ గుంట పెండాన్ని తీసుకుంటున్నానండి. ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుందాం. స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. ఇక్కడ చూపించే విధంగా ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ని గుంట పెనంలో వేసుకుందామండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుందాం. ఇది 2 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుందండి. టూ మినిట్స్ ఆగిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. టర్న్ చేసుకున్న తర్వాత మరో 1 మినిట్ వరకు ఉడికించుకుందామండి. వన్ మినిట్ తర్వాత చూడండి ఏ విధంగా ఉడికినాయో. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, సూపర్ టేస్టీ కోడిగుడ్డు పునుగులు రెడీ. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఈ కోడిగుడ్డు పునుగులు మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.